హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన రసం రెసిపీ చేసి చూపిపోతున్నాను. మనకి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ ఎవరైనా ఉన్నప్పుడు చాలా హడావిడిగా చేయాలంటే రసం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు, కానీ చాలా సింపుల్గా అయిపోతుంది. కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే రసం ఎక్కువ హడావిడే లేకోకుండా చేసేయచ్చు. సో ఆ వేడి వేడి రసాన్ని అన్నంలో పెట్టుకొని ఏదో ఒక ఫ్రై పెట్టుకొని తింటే అద్దిరిపోతుంది. నేనైతే మా ఇంట్లో గోరుచిక్కుడు ఫ్రై చేశాము. సో దాంతో ఈరోజు లాగిన్ చేశాము. రసం కోసం టొమాటో సెలెక్షన్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. మంచిగా దూరగా మాగిన టొమాటోస్ తీసుకుంటే మనకు చాలా బెస్ట్ టేస్ట్ వస్తుంది. సో ఇలాంటి మంచి టొమాటోస్ ఒక 4 తీసుకున్నాను. తర్వాత చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోండి. టొమాటోస్ని మంచిగా వాష్ చేసుకొని ఇలా తొటిమ ఉన్న చోట తీసేసేయండి, ఎందుకంటే కెమికల్స్ అంతా అక్కడే ఉంటుందంట. సో దాన్ని తీసేసుకొని మీకు నచ్చిన షేప్లో టొమాటోస్ని కట్ చేసుకోండి. నేనైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ టొమాటో పీసెస్ లాగా అవసరం లేదనుకుంటే మీరు మిక్సీ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు ఇలా పీసెస్గా ఉంటేనే మా ఇంట్లో ఇష్టం కాబట్టి నేను ఇలాగ చిన్న పీసెస్ కట్ చేసుకొని దీన్ని మంచిగా స్క్వీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ సో ఇలా పీసెస్ మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకున్నారు కదా, దీన్ని బాగా స్క్వీజ్ చేసుకోవాలి. ఎంత మంచిగా కలిపితే అంత బాగా వస్తుంది. గట్టిగా స్క్వీజ్ చేసుకోండి, నీట్గా బాగా పల్ప్ అంతా బయటకు వచ్చేలాగా. అలాగే కొత్తిమీర, నేను నాటు కొత్తిమీర వాడుతున్నాను. సో కొత్తిమీర, చింతపండు గుజ్జు కూడా ఉంది కదా, అవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇదంతా ప్రాసెస్ లెంతీ అనిపిస్తే మాత్రం మీరు మిక్సీ పట్టుకున్నా కూడా హాయిగా అయిపోతుంది. సో అదైనా మీకు ఏ రెసిపీ నచ్చితే అలాగ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వాటర్ కొలత కూడా చెప్తాను మీకు. నేను 4 టమాటోలు తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ వేసుకుంటాను. టొమాటో సైజ్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చిన్న టొమాటో తీసుకుంటే చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి. సో పెద్ద టొమాటో తీసుకుంటే పెద్ద గ్లాస్తో వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇదే అండి, సింపుల్గా కొలత చెప్పేశాను. సో మీకు నచ్చినన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొలతని బట్టి యాడ్ చేసుకుంటే కరెక్ట్ వస్తుంది. తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. మీకు ఒకవేళ రసం పొడి ఉంటే అదైనా వేసుకోవచ్చు. నేనైతే ధనియాల పొడి ప్రిఫర్ చేస్తానండి. తర్వాత 1/2 స్పూన్ ఆఫ్ బెల్లం వేసుకోవాలి. బెల్లం మీకు తీపుని బట్టి వేసుకోండి. కారం, తర్వాత ఉప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ మొత్తం అంతా కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటే మనం టేస్టింగ్ కూడా ఇక్కడే చేయాలి, ఎందుకంటే తర్వాత యాడ్ చేస్తే అంత బాగోదు. సో ఇప్పుడే మీకు నచ్చిన కారం కానీ ఉప్పు కానీ బెల్లం కానీ అంతా ఇక్కడే ఈ టైంలోనే చూడండి. బాగా మిక్స్ చేసుకుంటే మనకు టేస్ట్ ఇప్పుడే అర్థమైపోతుంది. సో ఇక్కడ ఉప్పు కారాలు అడ్జస్ట్ అయిపోయిన తర్వాత మనము స్టవ్ మీద పెట్టి ఫుల్ మంట మీద పెట్టి ఒక్క బాయిల్ వచ్చేంత వరకు పెట్టండి. తర్వాత సిమ్ చేసేయండి. అలాగే ఫ్రెష్ కరివేపాకు తీసుకోండి. ఇప్పుడే మా ఇంటి చెట్లో నుంచి తీసుకొని వచ్చాను. సో లేత కొమ్మని ఇలాగే వేసేయండి. లేత కొమ్మ అయితే మనకు టేస్ట్ డిఫరెన్స్ ఏముండదు, చాలా డెలీషియస్గా వస్తుంది రసం. సో ఇలాగ కొమ్మతో పాటు వేసేసి చిన్న మంట మీద ఒక 15-20 మినిట్స్ బాగా ఉడికించండి. అంతలోపు మనం రసంలోకి పోపు పెట్టుకుందాము. సో చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కుతూనే ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకొని బాగా ఫ్రై అవుతూనే తీసి వెంటనే రసంలోకి వేసేయండి. సో ఇక్కడ బెస్ట్ ఇలా వేస్తేనే మనకు ఆ ఫ్లేవర్, తాలింపు ఫ్లేవర్ మంచిగా దిగుతుంది రసంలోకి. సో దింపే ఒక 5 నిమిషాల ముందు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయని, ఒక చిన్న ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుందండి. ఇవన్నీ సింపుల్ టిప్స్ నేను మీకు చెప్పింది, ఇవన్నీ ఫాలో అయ్యి చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది రసము. చిన్నవి మిస్ అయినా కూడా రసం టేస్ట్ తప్పవుతుంది. సో బెల్లం క్వాంటిటీ కానీ ఉప్పు క్వాంటిటీ, కారం అన్నిటినీ మధ్యలో చెక్ చేస్తూ వేసుకోండి. సో నీట్గా వస్తుంది రసం కూడా. మీరందరూ కూడా ఈ రసం చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి.